దేశంలో మెడికల్ విద్య నానాటికి తీసుకట్టులా మారుతోంది. మెడిసిన్లో పీజీ చదివిన వైద్యం చేయలేకపోతున్నారా? మాస్టర్ ఆఫ్ సర్జరీ చేసిన వారు సర్జరీ చేయలేకపోతున్నారా? గైనకాలజిస్టులు సిజేరియన్ చేయలేకపోతున్నారా? ఒకప్పుడు ఎంబీబీఎస్ చేసి డాక్టర్లు అయిన వారు అద్భుతంగా సర్జరీలు చేసేవారు. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సర్జికల్ కత్తి పట్టుకునేందుకు యువ వైద్యుల చేతులు వణుకుతున్నాయి. గైనకాలజీ చేసిన సిజేరియన్ చేయలేని దుస్థితిలో చాలా మంది ఉన్నారు. పీజీ పూర్తి చేసిన వైద్యుల్లో 50.5% మంది సొంతంగా సర్జరీ చేసే విషయంలో తమపై తమకే నమ్మకం లేదని సర్వేలో తేలింది. ఇండియాలో వైద్య విద్య ప్రమాణాలు, మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, మెడికల్ మానసిక ఆరోగ్యంపై ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఫైమా నిర్వహించిన రివ్యూ మెడికల్ సిస్టమ్ ఆర్ఎంఎస్ సర్వే 2025లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలకు చెందిన 2000 మందికి పైగా మెడికల్ విద్యార్థులు, పీజీ రెసిడెంట్లు, ఫ్యాకల్టీని ఈ సర్వేలో భాగంగా ప్రశ్నించారు. ఇంతకుముందు మనకి డైరెక్ట్గా పీజీ అయిపోగానే పాతకాలంలో డైరెక్ట్గా సర్జరీస్ అది చేసేవారు. ఇప్పుడున్న కాలంలో ఏంటంటే మారుతున్న టెక్నాలజీలో మైన్యూట్ డీటెయిల్స్ అంటే మనకు ఉన్న టెక్నాలజీ కంటే ఇప్పుడు మనకి లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ, మినిమల్ యాక్సెస్ సర్జరీస్ కానీ అవి చాలా పెరుగుతున్నాయి. సో స్పెషలైజేషన్ చేసినా మళ్ళీ సబ్ స్పెషలైజేషన్ చేసి దాంట్లో ఎక్స్పర్టీస్ పొంది అప్పుడు పీజీ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ వాళ్ళ లైఫ్ని ఇంకా 2-3 ఇయర్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి నేర్చుకొని వచ్చి మరి అప్పుడు డైరెక్ట్గా పేషెంట్స్ మీద సర్జరీ చేయగలుగుతున్నారు. ఇప్పుడు కూడా పీజీ తర్వాత సర్జరీస్ చేయగలరు. కాకపోతే అంటే ఇప్పుడు డైవర్సిఫై అయిపోయింది. ప్రతి డిపార్ట్మెంట్ మనకి మల్టిపుల్గా డైవర్సిఫై అయింది. డైవర్సిఫై అయినప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న మైన్యూట్ డీటెయిల్స్, దాంట్లో ఉన్న స్కిల్ సెట్ ఎక్వైర్ చేసుకోవడానికి మళ్ళీ కొన్ని ఇయర్స్ వాళ్ళ లైఫ్లోని కొన్ని ఇయర్స్ మళ్ళీ దాని మీద ఎఫర్ట్ పెట్టి వాళ్ళు నేర్చుకొని చేయాల్సి వస్తుంది. ఇది ఒక్కటే మనం చేయట్లేదు అనేది కాకుండా ఎంత బాగా నేర్చుకొని చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కొత్తగా ఏర్పాటవుతున్న వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు ఉండట్లేదని ఫైమా సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా తాగునీరు, లైబ్రరీలు, ల్యాబ్లు, హాస్టళ్లు, తగినంత మంది భద్రతా సిబ్బంది లేనట్టు తేలింది. అలాగే ఆసుపత్రిలో పడకలు, పర్యవేక్షణ సిబ్బంది, పేషెంట్ ఎక్స్పోజర్ సరిపోకపోవటం వల్ల మెడికల్ కోర్సులు నామమాత్రం అవుతున్నాయనే అభిప్రాయం విద్యార్థుల్లో వ్యక్తమైంది. అత్యధిక వైద్య కళాశాలలో విద్యార్థులకు పేషెంట్ ఎక్స్పోజర్ లేకపోవడంతో శస్త్రచికిత్స చేయడానికి వారు భయపడుతున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో యూనిఫామ్ స్కిల్ యాక్విజిషన్ ప్రోగ్రాంను అన్ని కాలేజీల్లో తప్పనిసరి చేయాలని ఫైమా సూచించింది. దేశవ్యాప్తంగా చాలా కాలేజీలు యాంటీ ర్యాగింగ్ నిబంధనలు పాటించడం లేదు. అలాగే మెడికోలకు కౌన్సిలింగ్ సౌకర్యాలు లేవు. వారికి మానసిక ఆరోగ్యంపై సాయం అందించే వ్యవస్థ లేదని ఫైమా సర్వేలో వెల్లడైంది. 54.4% మంది మెడికల్ విద్యార్థులకు మానసిక ఆరోగ్య సహాయం అందటం లేదు. పీజీ రెసిడెంట్లపై పనిభారం ప్రమాదకర స్థాయిలో ఉందని ఫైమా రిపోర్టు వెల్లడించింది. 70.5% మందికి ఫిక్స్డ్ డ్యూటీ అవర్స్ లేవు. 73.8 మందిని క్లరికల్ పనుల్లో ఉపయోగిస్తున్నారు. చాలాసార్లు 24 గంటలకు పైగా హాస్పిటల్లో డ్యూటీలు వేస్తున్నారు. దీంతో నిద్రలేక, ఒత్తిడికి గురి కావటం, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి మానసిక సమస్యలు బాగా పెరుగుతున్నాయని రిపోర్టు పేర్కొంది. అలాగే సర్వేలో 62.1% మంది విద్యార్థులు తమకు స్టైఫండ్ సమయానికి రావటం లేదని వెల్లడించారు. ప్రైవేట్, ప్రభుత్వ కాలేజీల్లో భారీ తేడాలు ఉండటంతో అందరికీ యూనిఫామ్ పే స్కేల్ అమలు చేయాలని మెడికోలు కోరుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఆ విద్యను అభ్యసించేటప్పుడు అక్కడ కొన్ని ఆ లోకల్ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ పీజీ సీట్లు ఇంతకుముందు 100 అటువంటి ఉండేటి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు 250కి పెరగడము, పీజీ సీట్లు 4-5 ఉండే కాలేజీలో 20 సీట్ల వరకు ఒక్కొక్క బ్రాంచ్లో పెరగడం వల్ల వాళ్లకు కావలసిన క్లినికల్ మెటీరియల్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. రకరకాల రోగాలతో వచ్చే పేషెంట్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అదే ప్రైవేట్ మెడికల్ కళాశాలలో అయితే ఇంకా క్లినికల్ మెటీరియల్ చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళు పీజీ చేసేటప్పుడు వాళ్లకు ఎక్కువగా ఆపరేషన్లు నేర్పించాలి, ఎక్కువ కేసులు వాళ్ళు చూడాలి అంటే వాళ్లకు అయ్యే పని కాదు. రోగులు వాళ్లకు లేకపోవడం వల్ల ఎక్కువ ఆపరేషన్లు చేసే అవకాశం కూడా వాళ్లకు అతి తక్కువగా
దొరుకుతుంది. ఇందులో నాణ్యత ప్రమాణాలు తగ్గుతున్నాయి. దీని మీద నేషనల్ మెడికల్ కౌన్సిల్ దృష్టి పెట్టి విద్యలో నాణ్యతను కూడా పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం మెడికల్ కాలేజీల ఏర్పాటు, సీట్లు పెంచడంపైనే దృష్టి పెడుతున్నారని, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు అడుగంటుతున్నాయని సర్వే పేర్కొంది. తమ కాలేజీల్లో పూర్తిస్థాయి గ్రంథాలయం లేదని 50% మంది విద్యార్థులు తెలిపారు. ప్రమాణాలకు తగిన క్లినికల్ ప్రయోగశాలలు లేవని 47.6% మంది వెల్లడించారు. శరీర నిర్మాణం గురించి తెలుసుకునేందుకు అవసరమైన మృతదేహాల లభ్యత పరిమితంగా ఉందని 52.2% మంది పేర్కొన్నారు. తగినంత మంది నర్సింగ్ సిబ్బంది, మానవ వనరులు లేక రోగుల వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు 72.9 మంది మెడికోలు తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఫైమా సర్వేలో పాల్గొన్న వారిలో 90.3% మంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదివేవారు కాగా 7.8% ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, మిగిలిన వారు గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలకు చెందిన వారున్నారు. ఇక 61% మంది యూజీలు కాగా 29.9% పీజీలు సర్వేలో పాల్గొన్నారు. మిగిలిన వారంతా సీనియర్ రెసిడెంట్స్, అధ్యాపకులు. ఈ తరం వైద్య విద్యార్థుల్లో నేర్చుకోవాలనే తపన తగ్గుతోంది. గతంలో ఎంబీబీఎస్ చేసిన వారు సొంతంగా క్లినిక్లు పెట్టుకుని సర్జరీలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొద్దిపాటి పని గంటలకే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారంటున్నారు డాక్టర్లు. వైద్య విద్యార్థుల్లో కమిట్మెంట్, క్వాలిటీ లేకపోతే పేషెంట్లకు ప్రమాదకరంగా మారుతుంది. క్వాలిటీని పట్టించుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా వైద్య విద్య సీట్లు పెంచుకుంటూ పోతే అసలుకే మోసం వస్తుంది. కానీ కేంద్రం ఇంకో 10,000 మెడికల్ సీట్లు పెంచాలని నిర్ణయించింది. వీరికి క్వాలిటీ విద్య అందిస్తే ఓకే, లేకపోతే రాసి తప్ప వాసి లేనట్లు వ్యవస్థ తయారవుతుంది.